దాడికి దిగింది. సో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఇజ్రాయెల్. మెరుపు దాడులతో టెహరాన్ను భీకరంగా దాడులతో ఛిద్రం చేసింది. ఇక తమకు ఈ దాడులతో సంబంధం లేదని ప్రకటించింది అమెరికా. అత్యవసర కేబినెట్ నిర్వహించారు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వైమానిక దళాల యొక్క స్థావరాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తమకు బలీయమైనటువంటి ప్రత్యర్థి పైన ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి దాడి చాలా భీకరంగా కొనసాగుతోంది. శుక్రవారం అంటే ఈ రోజు తెల్లవారుజామునే టెహరాన్కి ఈశాన్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి. సో ప్రస్తుతానికి 15 అణుబాంబులు నిర్మించడానికి ఇరాన్ వద్ద తగినంత సామాగ్రి ఉందని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు తెలిపారు. సో డజన్ల కొద్దీ అణు మరియు సైనిక స్థావరాల లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. గాజా పైన చాలా భీకరంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తోంది ఇరాన్. మీరు కనుక గాజా పైన ఈ రకంగా దాడులు కొనసాగించవలసి వస్తే డెఫినెట్గా ఇజ్రాయెల్ అంతు తేలుస్తాం, ఇజ్రాయెల్ యొక్క అంతు చూస్తామని చెప్పి అటువైపుగా ఇరాన్ నుంచి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆయన హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల మూలంగానే వారంతా అటువైపు నుంచి అణుస్థావరాలని అణుబాంబులను సిద్ధం చేస్తూ ఉండగా ఇజ్రాయెల్ పైన దాడి కంటే ముందే వారు అక్కడ దాడి చేశారు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి నిర్వహించిందని ఇద్దరు అమెరికా అధికారులు కూడా ప్రకటించారు. సో కానీ అమెరికా ప్రమేయం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించి ట్వీట్ చేసింది. ఈ యొక్క దాడిని వారు ధృవీకరించారు. ఒకసారి దాడికి సంబంధించి వాళ్ళు చేసిన ట్వీట్ చూద్దాం. The Israel Defense Force launched a preemptive precise combined offensive to strike Iran's nuclear program. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఇక్కడ మీకు కనిపించారు. వైట్ హౌస్ నుంచి విడుదలైనటువంటి ఆ లేఖ స్టేట్మెంట్ ఫ్రమ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో. Tonight Israel took unilateral action against Iran. We are not involved in strikes against Iran and our top priority is protecting American forces in the region. Israel advised us that they believe this action was necessarily for its self-defense. President Trump and the speech has scrolled change. So President Trump and the administration have taken all necessary steps to protect our forces and remain in close with contact our regional partners. Let it be clear, Iran should not target US interest and priority. So మీరు మాపై దాడి చేయకండి, మేము ఈ దాడిలో ఇన్వాల్వ్ అయ్యి లేము అనేటువంటి మాటని అటు వైట్ హౌస్ సెక్రటరీ మార్కో రూబియో ఈ ప్రకటన విడుదల చేశారు. సో మార్కో రూబియో ప్రకటన తర్వాత దీంట్లో అమెరికా లేదు, కేవలం ఇజ్రాయెల్ తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే దాడి చేసిందనేది దాంట్లో పొందుపరిచి ఉంది. ఎస్, ఇప్పుడు ఇజ్రాయెల్ అదే చెప్తోంది. ద ఐడిఎఫ్ లాంచ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లాంచ్ ఏ ప్రీఎంప్టివ్ ప్రిసైజ్ కంబైన్డ్ offensive to strike Iran's nuclear program. ఇరాన్ యొక్క అణుస్థావరాలపైన దాడి లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. Dozens of Israel Air Force jets completed the first stage of that, included strikes on dozens of military targets, including nuclear targets in different areas of Iran. Today, Iran is closer than ever to obtaining a nuclear weapon. Weapons of mass destruction in the hands of Iranian regime are an existential threat to the state of Israel and the wider world. So Iran తమ పైన అణుబాంబులకి దాడికి సిద్ధమవుతోంది. సో దాన్ని మేము గమనించాము. సో ముందస్తు దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి దాడులు చేయాల్సి వచ్చింది. దాడులు చేశాం, ఇరాన్ని తిప్పికొట్టామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. The state of Israel has no chance but to fulfill the obligation to act in the defense of its citizen and will continue to do so everywhere it is required to do so as we have done in the past. సో ఇది తప్పనిసరిగా మా దేశ ప్రజల్ని మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఇది తప్పనిసరిగా మారింది, అందుకే మేము ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ప్రకటించేశారు. ఇజ్రాయెల్ మరియు దాని పౌర జనాభా లక్ష్యంగా చేసుకొని క్షిపణుల దాడిని, డ్రోన్ల దాడిని ఇరాన్ చేయొచ్చినటువంటి ఒక హెచ్చరికతోనే ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ పై రాష్ట్రం ముందస్తు దాడి తర్వాత తక్షణ భవిష్యత్తులో ఇజ్రాయెల్ రాష్ట్రం మరి దాని పౌర జనాభా పైన క్షిపణి మరియు డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఒకసారి ప్రధాని ఒకసారి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఈ ఘటన పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue
for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. రైట్ పదే పదే ఇజ్రాయెల్ని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. 9 అణుబాంబులు ఉన్నాయి, వాటిని మీ పైన ఎక్కుపెట్టి ఉంచాం, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ని ఓడిస్తాం, ఇజ్రాయెల్ని తుక్కు కింద చేస్తామని చెప్పి అటు అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మేము ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది మొదలు పెట్టాం. ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా నెతన్యాహు చెప్తున్న మాటలు విన్నాం కదా, ఇరాన్ని దాడి చేశాం, ఇరాన్ యొక్క స్థావరాల్ని మట్టు పెట్టాం, అక్కడి మిలిటరీ సైట్స్ని, అక్కడి ఎయిర్ బేసెస్ని మేము పేల్చేటువంటి ప్రయత్నం చేశాం, మా పైన దాడి జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే ముందస్తు చర్యల్లో భాగంగా రిటిలియేషన్ ని, సెల్ఫ్ డిఫెన్స్ ని కనబర్చామని చెప్పి ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడిలో చాలా భీకరంగా దాడులు చేసింది, డ్రోన్లని, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందరికి తెలిసిందే, ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం తీసిపోదు. వార్ ఎక్విప్మెంట్ ప్రకారంగా చాలా అత్యధికమైనటువంటి ఒక వార్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి దేశంగా ఇజ్రాయెల్కి పేరుంది. పైపెచ్చు ఒక పెద్ద ఎత్తున ఒక మంచి ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్నటువంటి దేశంగా కూడా ఇజ్రాయెల్కి పేరుంది. సో ప్రస్తుతానికి ఇరాన్ ఎటువంటి విధంగా అయినా కూడా ఇజ్రాయెల్ పైన చాలా భీకరంగా దాడులు చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది ఇజ్రాయెల్లో. ఇరాన్ కూడా ఏమాత్రం ముడుచుకొని కూర్చోదు. డెఫినెట్ గా ఇరాన్ చాలా పెద్ద దేశం, ఇజ్రాయెల్ అనేది పోలిస్తే జాగ్రఫికల్ ఇరాన్ చాలా పెద్ద దేశం. అయితే ఇక్కడ తప్పించుకునేందుకు అమెరికా ఏం చేస్తోంది, తమకి ఏ మాత్రం ప్రమేయం లేదు, ఇజ్రాయెలే తనని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఘటనని పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది అని చెప్పి అమెరికా నుంచి వైట్ హౌస్ సెక్రటరీ మార్క్ రూబియో ఈ కీలక ప్రకటన కూడా చేసుకొచ్చారు. సో అయతుల్లా అలీ ఖమేనీ ఏకంగా ట్రంప్నే హెచ్చరించారంటే ఇజ్రాయెల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఆ దాడులను కూడా అడ్డుకునేటువంటి ఒక ఐరన్ డోమ్ శక్తి ఉంది. మరి ప్రజెంట్ ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఏం చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా కొన్ని రోజులు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ నేరుగా గాజా పైన దాడులు కొనసాగిస్తూ ఉంటే ఇరాన్ మీరు ఆ రకంగా చేయడం తప్పు, హమాస్, హెజ్బొల్లా, గాజా, లెబనాన్, సిరియాల పైన దాడులను తిప్పి కొడతామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తోంది. 9 అణుబాంబులను మీ పైన ఎక్కుపెట్టి ఉంచాం, అన్ని సిద్ధంగా ఉన్నాయి, మీ పైన ఏ క్షణమైనా దాడి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా అయతుల్లా అలీ ఖమేనీ చెప్పడం వల్లే ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ని మొదలు పెట్టామని నెతన్యాహు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ యుద్ధ వాతావరణం పెరుగుతుంది ప్రపంచంలో. రష్యా ఉక్రెయిన్ భీకర పోరు నడుస్తా ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల టార్గెట్ గా గాజా పైన దాడి చేస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇరాన్